హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు మనం అకాడమిక్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఎ వైల్ నేను జాబ్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్ట్రీమ్ మీద ఒక వీడియో చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను అండి. ఎందుకంటే మనకి చాలా సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. స్టాటిస్టిక్స్ బేస్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయి, లైక్ పబ్లిక్ సెక్టర్లో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉన్నాయి అనేది చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి. తక్కువ అని కాదు, అసలు వీడియోసే లేవు. సో దాని మీద నేను ఒక వీడియో డెడికేట్ చేద్దామని అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇఫ్ యూర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ టుడే అండి. ఎందుకంటే స్టాటిస్టిక్స్లో మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనకి నేషనల్ వైడ్గా దీంతో కాంపిటీషన్ కూడా తక్కువ అండి. ఎందుకంటే నేను చాలా నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగిందండి. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఎక్కడైతే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయో అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, ఎక్కడైతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా స్టాటిస్టిక్ ఫీల్డ్లో మీకు చాలా ఉంటుందండి. ఎందుకంటే మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ డేటా డిగ్గింగ్ అండి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడం అయితే ఉంటుంది. మీరు ఏ జాబ్ చూసుకున్నా కూడా. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇవన్నీ జస్ట్ ఇమేజెస్ కావు. ఒక హై లెవెల్ అథారిటీ బోర్డ్స్లో మనకి జాబ్స్ ఉన్నాయండి ఈ స్టాట్స్ బేస్ మీద. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకి జేఎస్ఓ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్బీఐలో కూడా గ్రేడ్ బి జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఓఎస్పిఐలో కూడా అండర్ మినిస్ట్రీ సో మంచి జాబ్స్ ఉన్నాయి. మీకు తెలిసిందే సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో స్టాక్ మార్కెట్కి అన్ని రెగ్యులేషన్స్ అన్నీ రెగ్యులేటెడ్ బోర్డ్ అథారిటీ సెబీనే అని మీకు తెలుసు కదా. సో దాంట్లో కూడా మీకు కొన్ని రీసెర్చ్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఐ మీన్ అగ్రికల్చర్ స్టాట్స్లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయండి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో అయితే మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అండి. సో నేను అవన్నీ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను లైవ్ సెషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్ సెషన్స్ చేయాలంటే నా సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది కొంచెం ఎక్కువ కావాలి కదా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ నాట్ వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఫస్ట్లీ పబ్లిక్ సెక్టర్ అండి. సో పబ్లిక్ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో మనం అక్కడ చూసినట్లయితే ఫస్ట్గా సెంట్రల్ లెవెల్లో చూద్దాం. సెంట్రల్ లెవెల్లో మనకి ఆర్బీఐ అంటే తెలుసు కదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీసెర్చ్ ఆఫీసర్ అని చెప్పేసి గ్రేడ్ బి లెవెల్. సో ఆ జాబ్స్ ఉన్నాయండి. అదేవిధంగా సెబీలో చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గ్రేడ్ ఏ లెవెల్. అదేవిధంగా ఎంఓఎస్పిఐ చూసుకుంటే అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇండియా అండి. సో దాంట్లో యంగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇది కూడా రీసెర్చ్ అండి. సో వీటిలో జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్సి సీజీఎల్ చూసినట్టయితే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. సో అందరూ డిగ్రీ బేస్డ్ జాబ్ అండి ఇది. సో జేఎస్ఓకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఐఏఎస్ఆర్ఐ చూస్తే అంటే ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీంట్లో కూడా మనకి రీసెర్చ్ స్ట్రీమ్లో చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. దట్ టు వితౌట్ రిటన్ ఎగ్జామ్ అండి. సో ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటాయి ఇవన్నీ. సో ఇక్కడ నేను ఫర్దర్గా వీడియో ముందుకు వెళ్ళేటప్పుడు వాటి గురించి డీప్గా డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఐఏఎస్ఎస్ అందరికీ తెలుసు కదండి. సో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, అలాగే ఇండియన్ ఎకనామికల్ సర్వీస్ అన్న ఒకటే. సో ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్ ఉన్నారో సో వాళ్ళు ఇది చూస్ చేసుకుంటే కనుక మీరు స్టాట్స్లో మంచి పట్టు అయితే ఉండాలండి. సో అదేవిధంగా స్టేట్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఏఎస్ఓ అండ్ ఎంపీఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అదేవిధంగా మండల్ పరిషత్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో రకరకాల రెస్పెక్టివ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవి కండక్ట్ చేస్తాయండి. సో మనకైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ఏబిపిఎస్సి ఆంధ్ర, అదేవిధంగా ఎంపీపీఎస్సీ చూసుకుంటే మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్. ఇలా మనకి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళు కూడా రెస్పెక్టివ్ స్టేట్స్లో లోకల్ క్యాండిడేట్స్కి ఇవి అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్లీ ఎస్ఎస్సి సీజీఎల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి. సో దీన్ని స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ అని కూడా అంటారు. సో ఎస్ఎస్సి సీజీఎల్లో మీకు తెలిసిందే 4 టైర్స్ ఉంటాయి: టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. సో టైర్ 1 వచ్చేసి మనకి తెలుసు కదా, కామన్గా మీరు ఏ ఎగ్జామ్ రాసిన సేమ్ ఉంటుంది. సో టైర్ 2లో చూసినట్లయితే స్టాట్స్కి సపరేటెడ్గా ఒక డెడికేటెడ్ పేపర్ ఉంటుందండి. సో ఇది ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీస్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి క్రాక్ చేయడం పెద్ద మ్యాటరే కాదండి. సో క్రాక్ చేసినట్లయితే మీరు ఇది నాన్ గెజిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్ అండి. సో మీకు గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలిసినట్లయితే మీకు గెజిటెడ్కి నాన్ గెజిటెడ్కి మీరే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. తెలియనట్లయితే నేను ఒక 3 seconds టైం తీసుకుని చెప్తున్నాను. సో గెజిటెడ్ అంటే గ్రీన్ పెన్ అండ్ స్టాంప్ హోల్డర్ అండి. సో ఒక డిపార్ట్మెంట్లో ఆయనే హైయర్ అథారిటీ. సో ఆయన సిగ్నేచర్ ఉంటే అదేదైతే ఉందో అది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. సో ఆ లెవెల్ అండి. దాని కింద నాన్ గెజిటెడ్ ఉంటారండి. సో నాన్ గెజిటెడ్లో కూడా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటారండి. సో వీళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్కి తగ్గట్టు వీళ్ళకి గ్రేడ్ పే అనేది ఉంటుంది. సో పే స్కేల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో
జేఎస్ఓ వచ్చేసి నాన్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. సో మీరు చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారండి. త్రూ స్టాట్స్ వెళ్ళిన వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసిన గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్సి సీజీఎల్ అండి. సో స్టాట్స్లో కొంచెం కాంపిటీషన్ ఈ పర్టికులర్ ఈ జాబ్కి అయితే ఉంటుందండి. సో ముందు నుంచి మీరు డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే మీరు దీన్ని క్రాక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదండి. సో ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది డిగ్రీ బేస్డ్ అండి. సో ఇప్పుడు మీరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అండి. అలాగే హానర్స్లో కూడా ఎవరైనా చేస్తుంటారు కదా వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఫర్దర్గా నెక్స్ట్ జాబ్ చూద్దాం. సో సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. ఎవరికైతే స్టాక్ మార్కెట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి సెబీ గురించి అయితే తెలియదు ఉండదు. సో మార్జిన్స్ కానీ ఇంకా వేరే రెగ్యులారిటీస్ అన్నీ వీళ్ళే డిసైడ్ చేస్తారండి. సో కంప్లీట్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెబీ అండి. సో మనకి ఎన్ఎస్సిని కానీ బీఎస్సీని కానీ కంట్రోల్ చేసేది ఈ సెబీయేనండి. సో ఈ సెబీలో కూడా మనకి రీసెర్చ్ స్ట్రీమ్లో పర్టికులర్గా కొన్ని జాబ్స్ ఉన్నాయండి గ్రేడ్ ఏ లెవెల్. కాకపోతే దానికి మీరు ఖచ్చితంగా ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ అయితే చేసి ఉండాలండి. సో ఎవ్రీ ఇయర్ ఈజీగా ఒక 20 ఆర్ అబోవ్ జాబ్స్ అయితే వస్తున్నాయండి. సో మీకు ఇన్స్టాంట్గా ఆ నోటిఫికేషన్ కూడా చూపించాలి అని అంటే మీరు కొంచెం నాకు ఎక్స్క్యూజ్ చేయాలి. యా, సో ఇది సెబీ నోటిఫికేషన్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు పర్టికులర్ జనరల్, లీగల్, ఐటీ, అఫిషియల్ లాంగ్వేజ్, రీసెర్చ్ అని ఉంది కదా. సో రీసెర్చ్లో మన స్టాటిస్టిక్ క్యాండిడేట్స్ వస్తారండి. సో ఇలా ప్రతి ఇయర్ అయితే రిక్రూట్మెంట్ పడుతుంది, కానీ మరీ ఎక్కువైతే జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఎక్కువ పడదు. కానీ కొన్ని లిమిటెడ్ సీట్స్ అండి, లిమిటెడ్ జాబ్స్ అండి సెబీలో. కాకపోతే మీకు తెలిసింది కదా, సెబీ ఒక హయ్యర్ అథారిటీ. ఒక్కసారి దాంట్లో జాబ్ వస్తే మీకు నేను చెప్పవసరం లేదు, గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఓఎస్పిఐ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్. సో దీంట్లో కూడా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అలాగే సీనియర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయండి. సో యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి వీళ్ళు కూడా ఖచ్చితంగా పీజీ అంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి అండి. సో మీరు ఎప్పుడైతే గ్రో అవుదాం అనుకుంటున్నారో సో మీరు మ్యాక్సిమం క్వాలిఫికేషన్ అటైన్ చేసినప్పుడు మీకు ఈజీగా అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయండి. సో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ గురించి కూడా నేను ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, సో ఏ యూనివర్సిటీస్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, వీటి మీద డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తా అండి పక్కాగా. సో ఈ ఎంఓఎస్పిఐలో యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మనకు ఒక కేటగిరీ ఉందండి. సో దాంట్లో కూడా ఎవ్రీ ఇయర్ 20 to 30 జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. సో వాటికి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ మీద నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను అండి. దాంట్లో మీకు ప్రమోషన్స్ ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా పే స్కేల్ ఎంత, గ్రేడ్ పే ఎంత, ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఏఎస్ఆర్ఐ అండి. సో ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇది ఒక ఇన్స్టిట్యూట్. దీంట్లో రీసెర్చ్ స్ట్రీమ్లో మనకి పర్టికులర్గా స్టాట్స్ వాళ్ళదండి. సో ఈ రీసెర్చ్ స్ట్రీమ్లో మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుందండి, రిటర్న్ టెస్ట్ ఉండదు. కానీ ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తారండి. సో ఈ ఇయర్ అయితే జూన్లో అయ్యింది. సో దీనికైతే మీరు యూజీ ఆర్ పీజీ, యూజీ బేస్డ్ మీద కూడా ఉంటాయి, పీజీ బేస్డ్ మీద కూడా ఉంటాయి. సో యూజీ అయితే మీరు యంగ్ ప్రొఫెషనల్ కింద వస్తారు, పీజీతో అయితే మీరు సీనియర్ ప్రొఫెషనల్ కింద వస్తారు. సో వీళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు. సో అదే ఇంటర్వ్యూ అటెండ్ చేసి మీరు క్రాక్ చేయగలిగినట్టయితే మీరు ఐఏఎస్ఆర్ఐలో మెంబర్ అయిపోవచ్చు. అదేవిధంగా ఇది అందరికీ తెలిసిందే, ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళకి అసలు నేను చెప్పని అవసరం లేదు. సో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ వన్ అమాంగ్ ది 24 సివిల్ సర్వీసెస్. సో దీనికి ఎవరైతే వాళ్ళకి చెప్పేంత పోనీ కాదు, కానీ సో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అనేది ఒక సివిల్ సర్వీసెస్లో ఒక కేటగిరీ. సో ఎవరైతే ఐఈఎస్ అన్న ఐఎస్ఎస్ అన్న ఒకటే అండి. సో ఎవరైతే దాన్ని ప్రిపేర్ అవుతున్నారో సో మీరు త్రూ స్టాట్స్ వెళ్ళే వాళ్ళు అయి ఉంటే, మీ ఆప్షన్ పేపర్ కూడా స్టాట్స్ అయి ఉంటే మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అదేవిధంగా స్టేట్ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అదేవిధంగా ఎంపీఎస్ఓ కూడా ఉన్నాయండి. సో ఇవి ప్రతి స్టేట్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేస్తుందండి. సో ఏపీపీఎస్ అలాగే టీఎస్పీఎస్సీ కూడా మన ఎవ్రీ ఇయర్ కాదండి, ఒక అడ్మినిస్ట్రేటివ్ పీరియడ్ అంటే 5 yearsలో 1 or 2 times అయితే పక్కా వేస్తారండి. సో దీనికి మీరు యూజీ ఉంటే సరిపోతుందండి, యూజీతో ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ చూసుకున్నట్లయితే, ప్రైవేట్ సెక్టర్ అయితే మీరు ఆలోచించవసరం లేదండి. నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కేటగిరీస్లో. సో మీకు వచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకుంటున్నా. సో మీకు తెలుసు అనుకుంటా, వరల్డ్ లెవెల్లో
అమెజాన్‌ది సెకండ్ హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాద్‌లోనే ఉంది. సో, తెలుగు వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అమెజాన్ వాళ్ళు వచ్చేసి 20 డేటా సెంటర్స్ మన హైదరాబాద్‌లో సెటప్ చేద్దామని ట్రై చేస్తున్నారండి. ఆల్రెడీ ఎంఓఏ అయితే అయింది. అగ్రీమెంట్ అయితే అయింది. సో, ఈ 20 డేటా సెంటర్స్ ఎప్పుడైతే సెటప్ చేస్తారో సో, మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి బేస్డ్ ఆన్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సో డేటా అనలిస్ట్‌కి గానీ, డేటా సైంటిస్ట్‌కి గానీ సో, నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇక్కడ పెరగబోతున్నాయండి. సో, లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో, అందుకని మీరు స్టాట్స్ మీద ఫోకస్ చేయడం మీకు చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. సో, ఇక్కడ చూసినట్టయితే డేటా సైన్స్ గురించి మీకు తెలిసింది కదండి. సో, డేటా సైన్స్‌లో మనకి పైథాన్, ఆర్, ఇంకా టాబ్లూ అని చెప్పి కొన్ని టూల్స్ ఉంటాయండి. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో స్టాట్స్, సో వీటన్నిటికి కంబైన్ చేసుకుని మీరు డేటా సైన్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్చురియల్ సైన్స్. సో, యాక్చురియల్ సైన్స్ అంటే మీరు విన్నర్ లేదో, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదండి, లైక్ ఎల్ఐసి, యుఐసి. సో వీళ్ళందరూ వీళ్ళకి యాక్చురియల్ సైంటిస్ట్ అవసరం అండి. ఎందుకంటే యాక్చురియల్ అంటేనే అసలు హూ డీల్స్ విత్ లైఫ్ సైన్సెస్ అండి. సో ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదండి, సో దానికి త్రూ స్టాట్స్ బేస్డ్ జాబ్ ఏదైనా ఉందంటే ఈ యాక్చురియల్ సైన్స్ అండి. అదేవిధంగా అనలిటిక్స్ చూసుకుంటే సో డేటాని ఇంటర్ప్రిటేట్ చేసే అవసరం ఉంటుంది కదండి ప్రతి కంపెనీకి. సో ప్రతి ఒక్కరికి ఒక డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అయితే అవసరం కదా. సో ఆ విధంగా కూడా మీరు ప్రైవేట్ సెక్టర్లో పుష్ అవ్వచ్చు. అదేవిధంగా క్లినికల్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ అవుతుంది. సో వాటిలో ట్రయల్స్ కానీ, సో ఈ మెథడ్స్, ఈ డిస్ట్రిబ్యూషన్స్ కానీ సో మన స్టాట్స్ వాళ్ళకే తెలుస్తుందండి. సో వాళ్ళు కూడా క్లినికల్ ప్రోగ్రామ్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ అవ్వచ్చు అండి. సో అదేవిధంగా బిజినెస్ అనలిటిక్స్. సో మీరు స్టాక్ సైడ్ చూసుకుంటే మీకు ఐ మీన్ నాకు గుర్తుకు రావట్లేదు దాని పేరు. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. సో ఆ టెక్నిక్స్ మనకి టైమ్ సిరీస్ ఇండెక్స్ నెంబర్స్లో ఉన్న టెక్నిక్స్ కొన్ని ఈ స్టాక్ సైడ్ యూజ్ చేస్తామండి. సో అలాంటి వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్లోకి ఇన్సర్ట్ అయ్యే ఆప్షన్ ఉంది. అదేవిధంగా రీసెర్చ్ అనలిటిక్స్. సో ప్రతి కంపెనీకి కానీ లేకపోతే ఏదైనా ఒక డిజైర్డ్ గవర్నమెంట్ అథారిటీకి కానీ కొన్ని రీసెర్చెస్ ప్యారలల్గా అవుతుంటాయి కదండి, వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా అకాడమిక్స్ చూసుకున్నట్టయితే మీకు ఇంకా దీంట్లో డౌట్ లేదండి, ఎందుకంటే ఇప్పటికే డెఫిషియట్ ఉందండి స్టాట్స్ ఫ్యాకల్టీ, చాలా దగ్గర స్టాట్స్ ఫ్యాకల్టీ లేదు. సో అకాడమిక్స్లో మీరు ఒకవేళ టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఎంఎస్సీ ఆర్ పిహెచ్డీ చేసి మీరు టీచింగ్ సైడ్ ఈజీగా వెళ్ళొచ్చు. జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ ఉంది. సో ఇవి రాసి మీరు రీసెర్చ్ స్కాలర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు. సో అకాడమిక్స్లో మాత్రం ఫుల్ ఫ్యూచర్ ఉందండి. సో స్టాట్స్ అనేది మీకు గోల్డెన్ డక్ లాంటిదండి. సో మీరు స్టాట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి దాంట్లో ఎదిగే ప్రయత్నం అయితే చేస్తే మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఫర్దర్గా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే నేను మీకు డెడికేటెడ్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండి. సో అదేవిధంగా ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి నేను క్లియర్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్, లాస్ట్ ఇయర్ పేపర్స్, సో అన్నీ నేను క్లియర్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అండి. సో అప్పటి వరకు మీరు ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తూ, సో మీ లవ్ని ఇంకా నా మీద ఎక్స్ప్రెస్ చేస్తూ సో సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. సో అప్పుడే మన లైవ్ సెషన్స్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.